Excella Education Study in USA assured scholarship. Contact 9881 జ్యూస్ అనేది ఓన్లీ మనము డీహైడ్రేట్ అవ్వకుండానే కాదు, జ్యూస్ వల్ల చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. నిజంగా చాలా బాగుంది. చాయ్ అంటే ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది, కానీ ఇట్లాంటి జ్యూస్ ఎక్కడ పడితే అక్కడ దొరకదు. మంత్లో నేను 4 కేజీస్ తగ్గాను సార్. టేస్టీగా ఉండాలి. హాయ్ మేడం, సో ఇది మనకి వీట్ గ్రాస్ మేడం. దీనివల్ల కూడా చాలా బెనిఫిట్స్ మేడం. హెమోగ్లోబిన్, బ్లడ్ సర్క్యులేషన్, క్యాన్సర్స్, స్కిన్ ఎలర్జీ, అష్టమాకి ఒక 100 మెడిసిన్ సంబంధించింది. సో ఇది కరెక్ట్గా ఏంటంటే మనం 7 డేసే వాడతాం గడ్డి. 8 రోజులు, 9 రోజులు, 10 రోజులు గడ్డి అది మనం వాడినా కూడా వేస్ట్. మళ్ళీ ఫస్ట్ టైం ఓన్లీ ఎప్పుడు వస్తుంది 7 రోజులే కట్ చేస్తాము, అదే వాడతాం. సెకండ్ టైం గడ్డికి మనకి మళ్ళీ బెనిఫిట్స్ ఉండవు మేడం ఇవి. సో దీని గురించి కూడా చాలా మంచిగా ఉంది. సో మనం ఇది ఏంటంటే ఒక గ్లాస్ తాగుతున్నామంటే ఒక గ్రీన్ బ్లడ్ తాగినంత పవర్ దీనికి, ఒక చిన్న గ్లాస్. సో మనకు చాలా హెల్తీగా ఉంటుంది మేడం, చాలా బాగుంటుంది. ఎవరికైనా ఒకవేళ బ్లడ్ క్యాన్సర్ కానీ, క్యాన్సర్ అట్లా, సో స్కిన్ ఎలర్జీ కానీ అలాంటివి ఏమైనా ఉన్నా కూడా ఒక్కసారి మన దగ్గర విజిట్ చేస్తే ఈ జ్యూసెస్ వల్ల కూడా బాగా తగ్గుతుంది. సో డాక్టర్స్ కూడా సజెషన్ చేస్తున్నారు, గుమ్మడికాయ తాగండి, అలోవెరా తాగండి, వీటి గ్రాస్ తాగండి అనేసి. సో డాక్టర్స్ కూడా సజెషన్ వల్ల సో మన కస్టమర్స్ కూడా రిజల్ట్ ఇస్తున్నారు మేడం, చాలా బాగా రెస్పాన్స్ ఉంది. సో ఇప్పుడు ఈ గడ్డి ఎలా కట్ చేయాలి, దీనికి జ్యూస్ ఎలా చేయాలనో నేను లైవ్లో చూపిస్తాను. సో మీరు దూరంలో ఉన్నారనుకోండి, ఇంట్లో గడ్డి పెంచుకోండి. డైలీ ఒక గ్లాస్ చాయ్ కాఫీ తాగుడు కంటే ఒక గ్లాస్ తాగితే చాలా బాగుంటుంది హెల్దీ. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా తాగొచ్చు మేడం. సరే ఇప్పుడు ఇది 7 డేస్ గడ్డి కట్ చేస్తున్నాను. సో దీనికి ఎలా జ్యూస్ చేయాలో నేను చూపిస్తున్నాను మేడం. ఇది ఇలా కట్ చేశాను. ఇది ఏంటంటే మా దగ్గర ఇవి మిక్సీ స్టాండర్డ్గా ఉంటాయి మేడం. సో అట్లా అనేసి నేను మొత్తం ఇలాగే వేస్తున్నాను. ఒకవేళ మీరు ఇంట్లో చిన్న మిక్సీలు ఉంటాయి, చిన్న జార్స్ ఉంటాయి, సో దీనికి సీజర్తోని సన్నగా కట్ చేసుకొని ఒక 25 నుంచి 30 గ్రామ్స్ వరకు డైలీ యూజ్ చేయొచ్చు. ఇది ఒకవేళ బాగా హిమోగ్లోబిన్ తక్కువ ఉంది అంటే 2 టైమ్స్ వాడవచ్చు, లేదు కొంచెం పర్వాలేదు అంటే 1 టైం యూజ్ చేయొచ్చు దీనికి. సో ఒక్క పేషెంట్కి ఇంత ఇవ్వాలండి, 30 గ్రామ్స్. సో దీంట్లో కొన్ని వాటర్ కలపాలి, ఖచ్చితంగా వాటర్ కలిపితేనే ఇది మనకి మిక్సీ ఇది అవుతుంది, వాటర్ కలపకపోతే కాదు. సో దీనికి ఎంత అంటే మనకు తగ్గట్టుగా కొన్ని వాటర్ వేసుకొని జ్యూస్ చేసుకోవాలి. ఇది వీట్ గ్రాస్ రెడీ అయిపోయింది సార్, గోధుమ గడ్డి రెడీ అయిపోయింది. సో దీనికి ఎట్లా ఫిల్టర్ చేయాలి, దీంట్లో ఏమేమి కలుపుతానో నేను లైవ్లో చూపిస్తాను. సో మనకి ఏదైనా హెల్త్ ఇష్యూ, స్కిన్ ఎలర్జీ కానివ్వండి, బ్లడ్ తక్కువ ఉన్నా కూడా మనం ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. యూట్యూబ్లో గడ్డి ఎట్లా పెంచాలంటే అది కూడా వచ్చేస్తుంది మేడం. లైవ్లో చూపించాను కదా మేడం, ఎలా కట్ చేశాను, నేను ఎలా జ్యూస్ చేశాను. జ్యూస్ చేసినాక మనకి ఇది కూడా వేస్టేజ్ కాదు, ఇది కూడా చాలా మంచిది. ఇది ఏంటంటే బ్లాక్ పింపుల్స్కి కానివ్వండి, బ్లాక్ మచ్చలస్కి కానివ్వండి, నిద్ర అది లేక ఇక్కడ అంతా బ్లాక్ అవుతుంది. సో దీనికి ఏం చేయాలంటే కొంచెం అలోవెరా పొట్టు ఇది 2 కలిపి ఇస్తాము. ఒక 15 డేస్లో మొత్తం ఫేస్లో మొత్తం గ్లో వచ్చేస్తుంది. బ్లాక్ పింపుల్స్ కానీ, బ్లాక్ మచ్చల్స్ కానీ అలాంటివి కూడా వెళ్తాయి. మొన్న ఒక కస్టమర్కి ఇక్కడ అంతా స్కిన్ ఎలర్జీ అయింది గొంతుకి. సో అలోవెరా ఇవి 2 కల్పించాము, రెడ్గా అయిపోయిండే మొత్తం. ఒక వారం రోజులు పెట్టారు మేడం ఇది. సో ఆ వారం రోజులలో బాగా రిజల్ట్ వచ్చింది. సార్ కూడా వచ్చి చాలా హ్యాపీ అయిపోయినారు. నేను ఎంత హాస్పిటల్కి పెట్టినా నాకు ఇది కాలేదు, మెడిసిన్స్ కూడా పడతలేదు, నువ్వు ఇది బాగా సజెషన్ ఇచ్చావు, చాలా బాగుంది అని కస్టమర్ కూడా చెప్పారు. మొత్తం ఇక్కడంతా రెడ్ అయిపోయింది దురద పెట్టి. సో అలోవెరా ఇది 2 పెట్టించాను, ఫ్రీగా ఇచ్చాను. అది కూడా
జ్యూస్ తాగారు, జ్యూస్ తాగినాక ఇది ఫ్రీగా ఇచ్చాను. సో చాలా బెనిఫిట్ అనిపించింది, చాలా మంచిగా ఉందని చెప్పారు. ఎవరికి ఏదైనా ఉన్నా కూడా స్కిన్ ఎలర్జీ వీటికి ఇవి 2 అప్లై చేయమంటున్నాము. మంచిగా రెస్పాన్స్ వస్తుంది వాళ్ళతోని. అది కూడా ఇది కొంచెం జింజర్ వేస్తున్నాను, ఇది కొంచెం టర్మరిక్ పసుపు, ఇది లెమన్, ఇది దీంట్లో కొంచెం ఫస్ట్ టైం తాగేటోళ్ళకి కొంచెం బెల్లం వేసి ఇస్తాము. కొంచెం ఏంటంటే ఫస్ట్ టైం తాగడం వల్ల కొంచెం వాంతింగ్ వచ్చినట్టు అవుతుంది. సో దానికి ఏం భయపడొద్దు, ఏది ఉన్నా కూడా లోపలికెళ్ళి మనకు క్లీనింగ్ అయిపోతుంది. దీంతో స్టార్టింగ్లో అవుతుంది అది, దాని తర్వాత అలవాటు అయిందంటే ఏం కాదు. ఇది సో ఇది చేసినాక ఎక్కువసేపు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవద్దు. 1/2 అవర్ టు 45 మినిట్స్ వరకే పెట్టాలి అవి జ్యూసెస్, ఏవైనా న్యాచురల్ జ్యూసెస్ మొత్తం 1/2 అవర్ టు 45 మినిట్స్ వరకే. ఇప్పుడు మా దగ్గర కస్టమర్స్ వచ్చినా వాళ్ళకి అదే చెప్తాం, సార్ పార్సల్ తీసుకెళ్తే తొందరగా తాగాలి, ఫ్రిడ్జ్లలో పెట్టుకొని మళ్ళీ ఇది తాగొద్దు, దాన్ని మొత్తం పవర్ వెళ్ళిపోతుంది అని చెప్తాం. మేడం రెడీ మేడం, వీట్ గ్రాస్ జ్యూస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం వీట్ గ్రాస్ ఎలా చేయాలి ఏంది చేసినాము. సో గ్లాస్లో కూడా వేసుకున్నాము. సో ఇప్పుడు మేడం కూడా తాగుతున్నారు. మేడంతో పాటు నేను కూడా మార్నింగ్ నుంచి టిఫిన్ చేయలేదు, బాగా ఆకలి అవుతుంది. సో మేడంతో పాటు నేను కూడా ఒక గ్లాస్ జ్యూస్ తాగుతున్నాను. వీట్ గ్రాస్ పొడి కూడా దొరుకుతుంది కదా మనకు, మేడం డిఫరెన్స్ ఏంటి? మేడం పొడిలో మనం దీనికి చేసి ఇచ్చుడులో చాలా తేడా ఉంటుంది మేడం. ఏంటంటే ఇప్పుడు కొంతమంది దూరం ఉన్న వాళ్ళకి అవైలబుల్ ఉండదు కదా మేడం. ఇప్పుడు సమ్మర్ ఇంట్లో పెంచుకోవాలన్నా అది పెరగదు అది. సో ఓకే దాంట్లో కూడా ఉంటుంది, కానీ దీంట్లో కూడా బాగా అంటే ప్యూర్ గా న్యాచురల్ గా మనం చేసి ఇస్తున్నాం ఇది. సో టేస్ట్ కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది. బాగుందండి, మొత్తానికి బాగుంది. లైట్ గా మనకు కొంచెం చేదు అనేది ఎక్కడో అది మనం ఏంటంటే జాగ్రీ వేసినాం కాబట్టి మనకు అట్లా అనిపిస్తుంది మేడం. అది వేయకపోతే ఇంకా ఎక్కువ ఉంటది, కానీ కన్ను మూసుకొని తాగేయాలి మేడం ఏదైనా. చాలా ఎంటీ స్టమక్ తో తాగితే రిజల్ట్ ఉంటుందా? ఏ టైం? 100% మేడం. తినక ముందు ఒక 1 అవర్ మేడం, తినక ముందు 1 అవర్ ముందు తాగాలి మేడం. ఎప్పుడైనా కానివ్వండి, డే కానీ నైట్ కానివ్వండి, ఏవైనా మేడం. ఇట్లాంటి న్యాచురల్ జ్యూసెస్ కొంచెం ఎర్లీ మార్నింగ్ మనం టీ కాఫీల కంటే సో మార్నింగ్ జ్యూసెస్ తాగడం వల్ల చాలా బెనిఫిట్స్. సో మనం అక్కడిక్కడ టైం వేస్ట్ చేస్తాం. ఒక 10-15 నిమిషాలు 1/2 అవర్ వచ్చి ఇలాంటి న్యాచురల్ జ్యూసెస్ తాగితే మనకి హెల్త్ చాలా బాగుంటుంది మేడం. మనకి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండదు, ఎట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి ఇవి. సో ముందు జాగ్రత్త అనుకోండి. ఇది ఏంటంటే మనకి ఇంగ్లీష్ మెడిసిన్స్ లాగా ఇమీడియట్ గా పనిచేయదు మేడం. సో మనకి ఏంటంటే కొంచెం మెల్లమెల్లగా రిజల్ట్ వస్తుంది. మొన్న ఒక కస్టమర్ కి షుగర్ ఉండే మేడం, 420 ఉండే ఆయనకి. సో డైలీ కాక్టైల్ తాపించాను. కాక్టైల్ అంటే నేను ఓన్ గా స్వయంగా తయారు చేశాను అది. దాంట్లో చాలా వెరైటీలు వేస్తాను. సో 420 షుగర్ది ఏంటంటే మేడం 180-190కి షుగర్ వచ్చింది మేడం. ఆయన ఆటో డ్రైవర్, లైఫ్ తాగుతూనే ఉన్నారు మేడం. అయితే 2 months లో ఆయనకి వచ్చింది మేడం రిజల్ట్. రిపోర్ట్స్ తీసుకొచ్చి ఎంత సంబరం పడుతుండంటే, అన్న ఇగో మీ కాక్టైల్ వల్ల నాకు షుగర్ ఇంత లెవెల్కి వచ్చింది అన్న అనేసి చాలా హ్యాపీ పడ్డాడు. చాలా మంచిగా ఇది అయింది మేడం ఆయనకు కూడా. సో నాకు కూడా ఏంటంటే 1,00,000 రూపాయలు ఆయన గిఫ్ట్ ఇచ్చినట్టుగా సంబరం అనిపించింది. ఆయన మన దగ్గర డైలీ తాగాడు ఒక 600. సో 600ది ఆయన తాగినందుకు నాకు 1,00,000 రూపాయలు గిఫ్ట్ వచ్చినట్టుగా వచ్చింది మేడం. ఆ రిజల్ట్ అంటే మేడం డబ్బు ఎవరైనా సంపాదించవచ్చు మేడం, హ్యాపీనెస్ లేకపోతే అది వేస్ట్ అనిపిస్తుంది మేడం. సాటిస్ఫై. సో ఇప్పుడు నా దగ్గర రెగ్యులర్ గా మీరు వచ్చారు, స్టార్టింగ్ కస్టమర్ మీరు, ఒక 1 వీక్ మీ మీదనే ఫోకస్ పెడతాను. మేడం రెగ్యులర్ గా వస్తున్నారు, ఏం అవుతున్నారు ఈ 1 వీక్, ఈ 1 వీక్ లో మేడం కి చేంజ్ చేయాలా, మేడం కి చెప్పాలా మనం బెనిఫిట్స్ చేంజ్ చేస్తుండాలి మేడం. ఏదైనా 1 వీక్ మేడం. ఎందుకని అట్లా మేడం? ఇది ఎట్లా అంటే మనకి ఇవన్నీ ఇంగ్లీష్ మెడిసిన్స్ లాగా ఇమీడియట్ కాదు. ఇది ఏంటంటే అన్నిటికీ తగ్గించుకుంటూ వస్తుంది మేడం, చాలా బాగుంటది. సో అట్లా అనేసి చూసారు కదండి, వీట్ గ్రాస్ జ్యూస్ అయితే నేను ట్రై చేశాను. కొంచెం చేదు అనేది తెలుస్తుంది, బట్ చాలా బాగుంది. మనకు చాలా మంది డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తున్నారు వీట్ గ్రాస్ తీసుకోవడం వల్ల మనకి హీమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువగా ఉన్న వాళ్ళలో ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పి వింటున్నాము. అంతేకాకుండా చాలా రకాల హెల్త్ ఇష్యూస్ కూడా కంట్రోల్ అవుతున్నాయని చెప్తున్నారు. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ ప్రాసెస్ అయితే చూసారు కదా, ఈ ప్రాసెస్ లో కనుక ట్రై చేస్తే మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.